ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టడంతో పాటు సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామంలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. కేవలం సీఎం రేవంత్ చిత్రపటానికే కాకుండా డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు కూడా ధాన్యాభిషేకం చేశారు రైతులు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశారంటూ సీఎం రేవంత్ పై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా అని తెలిపారు. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి రైతన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామన్నారు రాజ్ ఠాకూర్. దాదాపుగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా, ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను, ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ సన్నా బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే 6 లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది. దాదాపు 2,50,000 ఎకరాల్లో అవి పండిస్తే 4 లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించారు. కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తా అనడం, ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటా అనడం. ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఇప్పటికే 100 కోట్లకు గాను ఈ 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 35 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి. ధర ఇచ్చేటువంటి ఇవి చేస్తూ ఉంది. ఈ 500 బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏ ఒక్కరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 500 బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది.